సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రముఖ ప్రవచనకర్త గర్కపాటి నరసింహారావు గారిపై పెద్ద వివాదానికి దారితీసింది. మధ్యాహ్న భోజనం పథకంపై విమర్శ చేశారా లేక వీడియోని ఫేక్గా తయారు చేశారా? ఇప్పుడే ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. అందులో గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్టు చూపించారు. దీంతో భారీగా ట్రోలింగ్ విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన నిజంగా అలా మాట్లాడారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ వివాదంపై గరికపాటి నరసింహారావు టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వైరల్ వీడియో పూర్తిగా వక్రీకరించినదని స్పష్టం చేసింది. అసలు సభలో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపింది. టీం ప్రకారం వేరే సందర్భంలో చెప్పిన మాటలను ఈ వీడియోకి కలిపి పూర్తిగా వేరే అర్థం వచ్చేలా ఎడిట్ చేశారు. ఇది స్పష్టమైన దుష్ప్రచారమని ఆరోపించారు. అసలు గరికపాటి నరసింహారావు గారి ఆలోచన ఏమిటంటే, ఎప్పుడూ పేదల పక్షం, ధనవంతులు సహాయం చేయాలి అనే సందేశం, పిల్లలకు పౌష్టికాహారం, దుస్తులు దానం చేయాలని పిలుపు. ఆయన ప్రసంగాల్లో ఇవి ఎన్నోసార్లు వినిపించాయి. ఇంకా ఆయన ఇచ్చిన సందేశాలు, శ్రావణ మాసంలో బంధువులకు కాకుండా పేదలకు చీరలు ఇవ్వాలి, సమాజంలో సమానత్వం ఉండాలి, భగవంతుడు పేదవాళ్ల పక్షానే అని ఆయన పలుమార్లు చెప్పారు. టీం మరో కీలక ఆరోపణ చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు, పేదల నుంచి ఆయనను దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మొత్తానికి వైరల్ వీడియో నమ్మే ముందు నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫేక్ న్యూస్ ఎలా వ్యాపిస్తుందో ఇది మరొక ఉదాహరణ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.